ఈ రాక్షసి ఇక్కడికి వచ్చింది. ఎందుకైనా మంచిది, అట్టించి వెళ్తాను. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? ఈ సీట్లో మనిషి అక్కడ ఉన్నాడేమో. సీట్ ఇక్కడుంటే అక్కడేం చేస్తున్నాడు? రమణ, ఇంతకు నీకేం కావాలో చెప్పమ్మా. ఏ అతని చేతులు లేవా? జీతం తీసుకోవట్లేదా? అయినా మీతో కాదు గాని మీ మేనేజర్ని. ఆయన్ని రమను. ఆ మేనేజర్ నేనేనమ్మా. మీరు మేనేజరా? డబ్బులు కడదామని వస్తే ఒక్కడూ లేడు. కట్టడానికి వచ్చిందా? కొట్టడానికి వచ్చింది అనుకున్నాను. అమ్మయ్య, మీరు ఇక్కడున్నారా? మీరేమో ఇక్కడున్నారు, ఆ అమ్మాయేమో అక్కడుంది. మీరేమో లవ్ అంటున్నారు, ఆ అమ్మాయేమో లైన్ వేసేస్తుంది. నాకేమో టెన్షన్ గా ఉంది. స్టాఫ్ ని కంట్రోల్లో పెట్టుకోలేని మీరు మేనేజర్. ఒరే సుందరం, మీలో మీరు తిట్టుకోవడం కాకుండా ఊళ్ళో వాళ్ళు చదువుకొని తిట్టిస్తారా? ఇట్లా నువ్వు ఇక్కడ రారా. వస్తున్నాను సార్. డబ్బులు ఇవ్వండి. రిసిప్ట్ ఎవరి పేరు మీద రాస్తున్నారు? ఎవరి పేరు మీద రాయను? నేను కడుతున్నాను కదా, మా పక్కింటి వాళ్ళ పేరు మీద రాయండి. ఇదిగో ఇందాక నుంచి చూస్తున్నాను, ఎందుకలా దబాయిస్తావు? ఆయన నాతో తప్ప ఇంకెవరితో మాట్లాడరు. ఇదిగో నువ్వు కొత్త లింక్ లెటకు వెళ్ళు. అమ్మో, చెప్పారుగా వెళ్ళండి ఆంటీ. ఆంటీయా? ఏదో నీకంటే కొంచెం ఒళ్ళుండగానే ఆంటీ ఇట ఆంటీ. సుందరం, నా పేరు సులోచన, గుర్తుందిగా? మీ పేరేంటి? నా పేరుతో నీకేం పని? నా పేరు ఈవిడికి ఎందుకు? బాస్కి ఏమైనా చెప్తుందా? చూద్దాం. నీ పేరు సుందరం. పేరెంత అందంగా ఉందో నువ్వు కూడా అంతే అందంగా ఉన్నావు. బాయ్. చార్మీని పెళ్లి చేసుకుంటావా? చపాతీలు చేసుకుంటూ బతకాలి పేదవా? జన్మలో అన్నం తినే యోగం ఉండదు. తీడి గుంజీలు 1 2 రే దుక్క పక్క ఇలా రండి. ఏమిటి ఉద్యోగాలు ఎలాగూ దొరకవు కదా అని చిత్తుకైతే ఏరుకుంటున్నారా? అదే ఉద్యోగాలు చూసుకుందామని పేపర్ తెచ్చుకున్నా. నిజమా? మేము మారిపోయాం బాబాయ్. నేను నమ్మను. నువ్వే కాదు బాబాయ్, ఊళ్ళో ఏ ఎదవా నమ్మట్లేదు. అంటే నేను ఎదవనా? కొన్ని తెలిసామని చెప్పకూడదు బాబాయ్. తీసుకో బాబాయ్, స్పోర్ట్స్ కాలం నీకు, వాంటెడ్ కాలం మాకు. నిజమే? ఇంతలోనే ఎంత మార్పురా? ఇక మార్పుల మీద మార్పులు చూస్తావు బాబాయ్. పద. ఇదిగో కొండబాబు గారు ఎక్కడే ఉన్నారు? ఏం కుర్రాళ్ళయ్యా, పొద్దున్న లేచో ఎక్సర్సైజ్ లేదు, పాడు లేదు. అదే నన్ను చూడండి, నా కండలు. మీ కండలు చూసి ముద్దేస్తున్నా, మిమ్మల్ని చూస్తే జాలేస్తుందండి. ఏ నా కటింగ్స్ బాలేవా? నీ కటింగ్స్ కన్నా ఆ ముసలోడ్ కటింగ్స్ ఎక్కువైపోయాయి. ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేయడానికి ఒక పర్పస్ ఉంది, మేము వాంటెడ్ కాలని చూసుకోవడానికి ఒక పర్పస్ ఉంది, ఆంటీ గారు అక్కడ బియ్యంలో రాళ్ళు ఏరుకోవడానికి ఒక పర్పస్ ఉంది. కానీ ఆ ముసలోడు అక్కడే కూర్చొని పేపర్ చదవడానికి ఏం పర్పస్ ఉంది? హితవాయువుల ప్రభావం వల్ల ఆకాశంలో ఓజోన్ పొరకు కన్నం ఏర్పడ్డదని నాసా శాస్త్రజ్ఞుల పరిశోధనల్లో వెల్లడి. ఇది మరింత పెద్దది కాగలదని భారత శాస్త్రజ్ఞులు కూడా ధృవీకరించారు. ఏమిటయ్యా ఇది? అదే నేను అడుగుతుంది, ఇంత వయసు వచ్చింది ఇవేం పనులండి? పేపర్ చదవడానికి వయసు ఏమిటయ్యా? తీరుకుండాలి గాని. ఊరుకోండి. అరే, కూతురు వయసున్న మనిషి ఇంట్లో పనులు చేసుకుంటుంటే పేపర్ కన్నం పెట్టి మరీ చూస్తారా? కన్నమా? అరే, ఎటు చూస్తున్నారో తెలియకుండా నల్ల కళ్ళద్దాలు, ఇటే చూస్తున్నారనడానికి ఈ కన్నం. ఇంతకంటే వేరే రుజువులేం కావాలి? ఏమిటండి, ఏమిటి రుజువులు సాక్ష్యాలు అంటున్నారు? ఏమైనా వడ్డీ గొడవలా? నా ఫ్యామిలీ గొడవ. అటు ఫ్యామిలీ, ఇటు కన్నం. చూడండి. బా పెద్ద కన్నమే పెట్టాడు, గొప్ప ఐడియానే. చాలా ఊరుకోండి. అందుకేనండి నాకు పెళ్ళం మీద అనుమానం అని అందరూ నా మీద నింద వేస్తున్నా భరిస్తూ దాన్ని లోపల పెట్టి 1000 కళ్ళతో కాపలా కాస్తున్నా. పిలిచారా? పిలిచాను, నిన్ను బయటికి రావద్దని చెప్పడానికి. అది కాదయ్యా, పైన బ్యాచులర్ కుర్రాళ్ళు మంచోళ్ళు కాబట్టి
నాతో చెప్పారు. ఇదే విషయం వేరే వాళ్ళతో చెప్పుంటే అందరూ ఇదే కన్నా ఫాలో అయింటే నా ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి? ఇదిగో ఆ, ఏంటా గోలా? అది కాదయ్యా. ఇదిగో నువ్వు బయటకు రావద్దు, లోపలే ఉండు. నిన్నే నన్నా కాదు దాన్ని. ఏంటి? అమ్మో రావద్దని చెప్పాను. నడు లోపలికి. అమ్మో వెధవల్లారా, నా పేపర్కే కన్నం పెట్టి నాకే ఇచ్చి నా పొరుగుకే కన్నం వేస్తారా? చూస్తారా నీ సంగతి. సుందరం, ఏమైందిరా నీకు? ఒక్క క్షణంలో మిస్ అయింది గాని లేకపోతే అయిపోయి ఉండేది. అచ్చా నన్నా చచ్చా కోడినండి. కోడేంటి? కోడి పెట్టండి, అదే ఆడకోడి. మనశ్శాంతిగా రూమ్ లో నిద్రపోతుంటే చెవులోకొచ్చి కుక్కు అంటూ ఒకటే రొద. ఎంతైనా ఆడదు కదండి, రథవ జాతి లక్షణం. ఎక్కడికి పోతుంది? ఈక వాసిలో మిస్ అయిపోయింది గాని లేకపోతే దాన్ని ఓ, మిస్ అయింది కోడి కాదురా, నేను. ఓరి భగవంతుడా, ప్రపంచంలో ఉండాల్సిన వింతలన్నీ నా కొంపలోనే చచ్చాయి కదరా. ఆ వెధవులు చూస్తే అలాగా, నువ్వు చూస్తే ఇలాగా. ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించు. ఈయన కూడా నన్ను ఇంత మాట అన్నాడంటే దానికి కారణం ఇవాళ ఏదో చచ్చావు, చచ్చిపోయావు అంతే. ఆగు. ఆఫ్టర్ ఆల్ ఆడుకోడివి, మూతి మీద మూసే మగాడి అనుపరిగిస్తావు నువ్వు. ఆగు. తెరలింగం సార్ ఊళ్ళో మన గురించి ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటారు సార్? మంచి గిల్లుడు గాడు అనుకుంటారు సార్. ఇది ఊళ్ళో వాళ్ళ అభిప్రాయమా నీ ఓనా? వాళ్ళ అభిప్రాయమే సార్. సార్ అడు చూడండి సార్. ఆడెవడరా? తప్పుకో, నీ రక్తం కళ్ళు చూస్తాను వాడ. పట్టపగలు పట్టాక తెచ్చుకుని జనాన్ని బెదిరిస్తున్నాడు. అది మీరు ఉండగా ముందు నువ్వు వెళ్ళి నేను వస్తున్నాను. ఇప్పుడు చెప్పరా, కత్తి పట్టుకుని జనాన్ని ఎందుకు భయపెట్టావు? సార్, ఈ ముక్క మీరు కొట్టక ముందడిగినా చెప్పేవాడిని కదా. కొట్టకుండా అడగడానికి ఆయన రూల్స్ ఒప్పుకో. రూల్స్ కి అగైనెస్ట్ గా నేను పోను. మీరు పోరు, మీ రూల్స్ పుణ్యవాన్ని నేను పోతాను. అయినా నేను భయపెట్టింది జనాన్ని కాదు సార్, ఒక్కలో ఒక కోడిని. కోడినా? అసలు బేసికల్ గా మనకు ఆడదంటే పడదు. అది కోడైనా కుక్కైనా ఆవైనా మేకైనా. అందుకని ఒరే లింగయ్య సార్ సమజైంది లేరా? రే, మన పెండింగ్ కేసులు ఏమున్నాయిరా? ఏమున్నాయి సార్? 3 క్రైమ్ కేసులు, 3 దోపిడీ కేసులు, మొత్తం 6. అందులో 3 ఆడే చేసిండు. అయితే మిగతా 3 అకౌంట్ లో వేద్దాం. ఇదిగో రైట్లే. ఇడ్లీయా పలావదేమన్నాగా. ఏరా, స్టేషన్ లో ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్ కి వచ్చావు కదా, చీప్ గా ఈ కేసులు ఏమిట్రా? ముచ్చటగా నేను రేప్ కేసులు నీ మీద వేసుకున్నాను అనుకో, నేను ఫైల్స్ వచ్చేస్తా. హలో, నమస్కారం గురుగారు. ఏంటి మీరు వచ్చేసారా? దొంగ దొరకలేదా? దొంగ ఇక్కడే ఉన్నాడండి. నేను ఒప్పిస్తా గురువు గారు విని. మీకెందుకండి మీరు నిశ్చింతగా ఉండండి. సార్, మీరైనా చెప్పండి, నా ఫేస్ చూస్తే రేపులు దోపిడీలు చేసే మొహంలో ఉందా? నా మొహం చూస్తే పోలీసు లాగున్నానా? తప్పదయ్యా కర్మ. అయినా నీ మొహం చూస్తే నా మొహంలో అమాయకుడు అనిపిస్తుందయ్యా. ఆ ముక్కేదో ఆయనకి చెప్పండి. చూసి చెప్పను, ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకుంటాడు. ఓరి మీ ఇన్వెస్టిగేషన్ తగలట. ఎంతసేపు చేసిందేంటి? సాయంత్రం పార్టీలో కలుస్తాం కదండి, పోనీ సరదాగా బయట వేసి తీసుకురమ్మంటారు ఏమిటి? అపీరెన్స్ బాగుంటుంది. ఉంటా. రే సార్, సాయంత్రానికి వీడిని డెకరేట్ చేయి. ఓకే. సెకండ్ రౌండ్. సుందరం, ఒరే వీరబాబు, సుందరం ఏమైనా వచ్చాడా? ఇంకా రాలేదు. వాడు రాకపోతే ఏమైపోయాడు అన్న టెన్షన్ అయినా లేకుండా మందేలా కొడుతున్నారా? మేము టెన్షన్ తోనే తాతున్నాం బాబాయ్. రేయ్, ఎన్నిసార్లు తెచ్చినా మీరు మారడమేమిట్రా? అంత తొందర వచ్చిందిలే బాబాయ్. చిచి, మీకు చెప్పడం కంటే నేనే వెళ్ళి వెతుక్కోవడం మంచిది. వెళ్తున్నావు బాబాయ్? నువ్వు కూడా వస్తావా? నేను పనిలో ఉన్నాను కానీ. మరి ఎందుకు అడిగావు? వచ్చేటప్పుడు మందులోకి మంచిగా ఏమైనా తెస్తావేమో. నమస్కారం అమ్మా. నమస్తే. ఏమయ్యా, ఎప్పుడు చూసినా సెల్లో నువ్వే ఉంటావు? ఏం చెప్పమంటారమ్మా, ఇలా కేసు లేనప్పుడు నన్ను లోపల దాస్తున్నారు. చీపుగా మరి చిన్న కేసులు పెడుతున్నారమ్మా. నా లెవెల్ డిఎస్పీ గారు వస్తుండ్రమ్మా. సెల్ ఖాళీ ఉంటే చీపుగా ఉంటుందని. మీరు రండి అమ్మా, రండి. దమ్మా, కూర్చో. కూర్చోండి అమ్మా, కూర్చో. ఏమయ్యా అమ్మా, మీ ఎస్ఐ ఐడి? డ్యూటీ కానీ వెహికల్ మీద వెళ్ళిండమ్మా. వెహికల్? అదేనమ్మా, సైకిల్ మీద. ఓ, వాడేవుడు అదో రకంగా మూలుగుతున్నాడు? సుందరం అని. సుందరమా? అతనొట్ట అమ్మాయికుడే. కరెక్ట్ గా చెప్పారు. నేను అమ్మాయికు. అమ్మో లేడీసు. పాప
అతనేం చేసేవాడు కాదే. పాపం ఏంటమ్మా, కత్తేసుకొని జనాలు ఎంబడి పడుతుంటే అదేంటని అడిగితే కోడి ఎంట పడుతున్నాను కోడి కథలు చెప్తాన్నాడు. అందుకే లోపలేసి మంచి చెడ్డలు నేర్పాం. అతని గురించి నాకు బాగా తెలుసు, వదిలే. ఆ సాయంత్రం పార్టీ అని ఎస్ఐ గారు. నేను చెప్తున్నాను కదా, వదిలే వదిలే. నువ్వు చెప్తే చాలమ్మా, ఏదైనా కేసు మాఫే. రేయ్ నువ్వు చాలా అదృష్టవంతుడు. రేయ్ మళ్ళా కత్తి పట్టుకున్నావు అనుకో, ఈసారి మొత్తం కటింగే. నడు ఎలా ఆగా. నేను నీకెంత హెల్ప్ చేశాను కదా, కనీసం థ్యాంక్స్ చెప్పాలని కూడా తెలీదా? థ్యాంక్స్. నాకు కాదు అక్కడ, నేను చెప్పింది అక్కడే. మరి నన్ను చూస్తావేంద్రా? చెప్పాను కదా సార్, అబ్బా నాకు లేడీస్ అంటే పడదని. లేడీస్ అంటే పడదు, కోడి అంటే పడతావు. ఎందుకైనా మంచి చూసాను, డాక్టర్ చూపించుకో. మీరు కూడా అదే మాట. అమ్మా నువ్వు చెప్పినట్టు చేశానమ్మా. సరే నేను వెళ్ళొస్తాను. నమస్తే అమ్మా. ఎస్ఐ గారు వస్తే నేను వచ్చానని చెప్పు. డెకరేట్ చేశారా? నమస్తే సార్. నువ్వెప్పుడు వచ్చావమ్మా? అది కాదు బాబాయ్, ఇంటికి వెళ్తూ నువ్వు వచ్చావేమోనని. వాడేడ్రా మేడం వదిలేయమంటేను. ఏమ్మా వాడిని వదిలేయమన్నావట? జీవితాంతం అతన్ని వదలకూడదని. అంటే సార్ అంటే జీవితాంతం గిలుతావు అనమాట. ఓకే పో బాబాయ్.